హాయ్ వ్యూవర్స్. కర్ణాటకలో 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రజలు ప్రతి నియోజకవర్గం నుంచి ఒక సభ్యుణ్ణి అసెంబ్లీకి ఎన్నుకుంటారు. అసెంబ్లీకి ఎన్నుకునే సభ్యుణ్ణి ఎమ్మెల్యే అంటారు. కర్ణాటకలో 224 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడతారు. ఒక ఎమ్మెల్యే పదవీ కాలం 5 సంవత్సరాలు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎలక్షన్స్ ని అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ అంటారు. కర్ణాటకలో అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ మే 10వ తేదీన జరపబోతున్నట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ప్రకటించారు. 224 అసెంబ్లీ స్థానాలలో ఒకే విడతలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మే 13వ తేదీన ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయి. ఏ గ్రూప్ వారికి లేదా ఏ పార్టీ వారికి మినిమం 224 అసెంబ్లీ స్థానాలలో సగం కంటే ఒకటి ఎక్కువ అంటే 113 స్థానాలు ఎవరికి వస్తే వారే కర్ణాటకలో గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు. కర్ణాటకలో జరిగే ఎలక్షన్స్ లో పోటీ చేసే ముఖ్యమైన పొలిటికల్ పార్టీలు ఏవంటే భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్, బహుజన సమాజ్ పార్టీ. వీటిలోనే ఏదో ఒక పార్టీ వాళ్ళు ఎలక్షన్స్ లో గెలిచి గవర్నమెంట్ ని ఫామ్ చేస్తూ ఉంటారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.